Good morning, students. Last class lo మన క్లాస్ జరిగిందమ్మా. IUPAC nomenclature స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే, IUPAC nomenclature లో కార్బాక్సిలిక్ యాసిడ్స్, సల్ఫోనిక్ యాసిడ్స్, ఎన్హైడ్రైడ్స్, ఎస్టర్స్ మొత్తం 4 ఫంక్షనల్ గ్రూప్స్ డిస్కస్ చేశాము. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్ హ్యాలైడ్స్. Acid halides. Functional group is R C double bond O Cl. Functional group is R C double bond O Cl. Okay, right. R C double bond O Cl. Prefix. Halo formyl. Halo carbonyl. Suffix OYL halides. Suffix OYL halides వస్తాయమ్మ. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ C double bond O Cl కాంపౌండ్ తీసుకున్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2. ఈథేన్ ప్లస్ క్లోరైడ్ ఉంది కదా, Cl కదా, క్లోరైడ్. OYL హ్యాలైడ్స్. హ్యాలైడ్ ప్లేస్ లో ఎవరున్నారు? క్లోరిన్. OYL క్లోరైడ్. ఓవెల్ వచ్చింది కదా, ఈయన క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? ఇథనాయిల్ క్లోరైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH2 C double bond O Cl కాంపౌండ్ ఉన్నాము. ఓకే, క్లోరిన్ ప్లేస్ లో బ్రోమిన్ తీసుకున్నాం. ఓకే, రైట్. నంబర్ ఆఫ్ కార్బన్స్ 3. ప్రొపేన్ ప్లస్ OYL బ్రోమైడ్. ప్రొపనాయిల్ బ్రోమైడ్, దీన్ని క్యాన్సిల్ చేయాలి కదా. ప్రొపనాయిల్ బ్రోమైడ్. ఓకే, బ్యూటానాయిల్ బ్రోమైడ్, పెంటానాయిల్ బ్రోమైడ్, హెక్సానాయిల్ బ్రోమైడ్. ఓకే, ఇలా వస్తాయి మా నేమ్స్. రైట్, దీనిలో డిఫరెంట్ కేస్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CH2 C double bond O Cl సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2
సి డబల్ బాండ్ ఓ సిఎల్. ఈ కాంపౌండ్ కి మనం ఐయుపాక్ నామినిక్లేచర్ మెన్షన్ చేయాలి. ఓకే రైట్. ఫస్ట్ నెంబర్ 1 మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కదా, నెంబర్ 1, నెంబర్ 2, 3, 4, 5. ఓకే నేమ్ ఏమొస్తుంది? మా నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి. పెంటేన్. ఓకే పెంటేన్ ఏమొస్తుంది? పెంటేన్. నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? డై. డై ఓవైఎల్ క్లోరైడ్. డై అని మెన్షన్ చేసామంటే రెండిటికి వస్తుంది. ఓకేనా? పెంటేన్ పెంటేన్ డై డై ఓవైఎల్ ఓవైఎల్ క్లోరైడ్. ఓవైఎల్ క్లోరైడ్. ఓకే ఏమ్మా ఓవైఎల్ క్లోరైడ్. ఫర్ ఎగ్జాంపుల్ CH2 సింగిల్ బాండ్ CH2 COOH కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది అండ్ యాసిడ్ హ్యాలైడ్. 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. కార్బాక్సిలిక్ యాసిడ్ COOH లో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరు? COOH. మనం ఫస్ట్ డిస్కస్ చేసిన దాని గురించి. ఓకేనా? అంటే ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఇట్ ఈజ్ ఏ MF అంటే మాలిక్యులర్ ఫార్ములా కాదు, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ సబ్ ఫంక్షనల్ గ్రూప్. సబ్ ఫంక్షనల్ గ్రూప్. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ ని ఓవైఎల్ హ్యాలైడ్ తో రిప్రజెంట్ చేయాలి, సఫిక్స్ తో రిప్రజెంట్ చేయాలి. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై సఫిక్స్. సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ ని ప్రిఫిక్స్ తో రిప్రజెంట్ చేయాలి. ప్రిఫిక్స్. ఓకే నేమ్ ఏమొస్తుంది? నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 1 2 3. ఓకే ప్రిఫిక్స్ ఏం యూజ్ చేయాలి దీనికి? హాలో కార్బోనైల్. హాలో ప్లస్ ఎవరున్నారు? క్లోరిన్ ఉంది. క్లోరో కార్బోనైల్. ఈ గ్రూప్ మొత్తం ఏ కార్బన్ కి అటాచ్ అయింది? పేరెంట్ చైన్ లో 3rd కార్బన్. ఓకే 3 క్లోరో ఓకే కార్బోనైల్ 3 క్లోరో కార్బోనైల్. పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్ 3 కార్బన్స్ ఉన్నాయి. కార్బోనైల్ ప్రొపనోయిక్ యాసిడ్. ప్రొపనోయిక్ యాసిడ్. ఓకే రైట్. ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది ఏంటంటే అది ఈ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ని చైన్ లో ఇంక్లూడ్ చేయాలా అవసరం లేదా? ఇక్కడ మనం చైన్ లో ఇంక్లూడ్ చేయలేదమ్మా. ఒకవేళ చైన్ లో ఇంక్లూడ్ చేశారనుకోండి, అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఆక్సో అని మెన్షన్ చేస్తారు. 4 ఆక్సో. ఓకేనా? చూడండి ఆ నేమ్ కూడా ఒకసారి చెప్తాను. ఫర్ సపోజ్ నెంబర్ 4 దీనికి వచ్చింది అనుకోండి. ఓకేనా? క్లోరో 4 ఆక్సో బ్యూటనోయిక్ యాసిడ్ అలా కూడా మెన్షన్ చేయొచ్చు, కానీ ఆ నేమ్ ఇవ్వరు. ఓకేనా? ఆ నేమ్స్ ని ఇవ్వరు. అవి కార్బొనైల్ కాంపౌండ్స్ వాటిల్లో యూజ్ చేస్తారు ఎక్కువగా. ఇలాంటి కేసెస్ లో యాసిడ్ హ్యాలైడ్స్ కేసులో ఇదే యూజ్ చేస్తారు. ఓకేనా? 3 క్లోరో కార్బోనైల్ అనేది సపరేట్ గా మనం మెన్షన్ చేస్తున్నాం, అంటే దీనికి నంబర్ రాలేదు. ఓకేనా? 3 క్లోరో కార్బోనైల్ ప్రొపనోయిక్ యాసిడ్. ఒకవేళ నంబర్ వచ్చింది అనుకోండి ఎప్పుడైనా సరే సి డబల్ బాండ్ ఓ గ్రూప్ కి, ఇప్పుడు ఆక్సో అని మెన్షన్ చేస్తారు. ఓకేనా? మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కార్బోనైల్ లేదనుకోండి, ఫర్ సపోజ్ ఆక్సో అని ఉంది.
ఇప్పుడు మనం ఆక్సో సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 ఆక్సో కరెక్టే, కానీ అలా ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ఇన్ కేస్ అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, 3-chloro carbonyl propanoic acid. Right, next one, amides. Amides. Functional group is RC double bond O NH2. Amide. Amide అంటే కంపల్సరీగా C double bond O N ఆ లింకేజ్ ఉండాలి. ఓకే, రైట్. Amides are classified into 3 types. Amides are classified into 3 types. Primary amide, NaHR, primary amide, secondary amide, the primary amide amma, it is a secondary amide, RC double bond O NR2, tertiary amide. Okay, first one is primary, second one is secondary, third one is tertiary. Difference ఏంటి ప్రైమరీకి సెకండరీకి టెరిషరీకి? డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నైట్రోజన్ 1 కార్బన్ కి కనెక్ట్ అయింది, 2 హైడ్రోజన్స్ కి కనెక్ట్ అయింది, సో ఇట్ ఈస్ ఎ ప్రైమరీ. ఇఫ్ నైట్రోజన్ కనెక్టెడ్ విత్ 2 కార్బన్స్, ఆర్ అంటే ఆల్కైల్ గ్రూపే కదా, 2 కార్బన్స్ 1 హైడ్రోజన్, సెకండరీ. ఇఫ్ నైట్రోజన్ కనెక్టెడ్ విత్ 3 కార్బన్స్, ఓకేనా, 3 కార్బన్స్, ఇట్ ఈస్ tertiary amide. ఓకే, రైట్. మరి అమైడ్స్ కి నేమింగ్ ఎలా మెన్షన్ చేయాలి? ప్రిఫిక్స్ కార్బామాయిల్ అని మెన్షన్ చేయాలమ్మా. ప్రిఫిక్స్. సఫిక్స్ amide, suffix is amide or carboxamide, okay. For example, CH3 C double bond O NH2, a compound. Number of carbons 2. Root word is ethane. Okay, plus ఇక్కడ amide functional group ఉంది కదా, suffix is amide. ఓవెల్ వచ్చింది కదా, ఈని క్యాన్సిల్ చేయాలి, సో ఇథనాయిల్, ఇథనమైడ్. క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, స్మాల్ లెటర్స్ రాయాలి. ఇథనమైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 C double bond O NH CH3, ఈ కాంపౌండ్ ఉన్నాం. నైట్రోజన్ కి ఓకేనా C double bond O గ్రూప్ అటాచ్ అయింది కదా, ఇదంతా కూడా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఈ లెఫ్ట్ పార్ట్ అంతా కూడా పేరెంట్ గానే తీసుకోవాలి ఎప్పుడైనా సరే, ఎస్టర్ లాగే. రైట్ పార్ట్ అన్ని కూడా బ్రాంచెస్. నైట్రోజన్ కి మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది కదా, సో N మిథైల్. పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఈథేన్ ప్లస్ అమైడ్, ఇథనమైడ్. ఓకే, N మిథైల్ ఇథనమైడ్.
ఫర్ సపోజ్ ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉందనుకోండి, ఎన్ ఇథైల్ ఇథనమైడ్. ప్రొపైల్ గ్రూప్ ఉందనుకోండి, ఎన్ ప్రొపైల్ ఇథనమైడ్. 5 కార్బన్స్ ఉన్నాయనుకోండి, ఎన్ పెంటైల్ ఇథనమైడ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నా సరే బ్రాంచ్ గానే తీసుకోవాలి. ఇది పేరెంట్ మనకి. దీనిలో ఒక్క కార్బన్ ఉన్నా సరే దీన్ని పేరెంట్ గానే కన్సిడర్ చేయాలి. ఓకేనా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. C double bond O NH2 చైన్ లో ఇంక్లూడ్ అవ్వలేదు, చైన్ కి అవుట్ సైడ్ ఉంది C double bond O NH2. సో ఇలాంటి కేసులో చైన్ లో ఇంక్లూడ్ అవ్వలేదు కానీ సఫిక్స్, ఇలాంటి కేసులో సెకండ్ నేమ్ యూజ్ చేయాలి. సైక్లోప్రోపేన్, సైక్లోప్రోపేన్ కార్బాక్సమైడ్, cyclopropane carboxamide, cyclopropane carboxamide. Okay, right. Next one, for example, CH2 single bond CH2 C double bond O NH2, C double bond O NH2. ఈ కాంపౌండ్ ఉన్నాం. నెంబరింగ్ 1 2 3 4 5. 2 ఫంక్షనల్ గ్రూప్స్, రెండు సేమే, రెండు ఎమైడ్సే. ఓకే. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5. పెంటేన్ 1,5. డై చైన్ లో ఇంక్లూడ్ అయినాయి కదా, డై అమైడ్ 1,5 డై అమైడ్. పెంటైన్ 1,5 డై అమైడ్. ఓకే, డై అంటే రెండింటికి వచ్చేస్తుంది, డై అమైడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ CH2 C double bond O NH2 CH C double bond O NH2 single bond CH2 C double bond O NH2. ఈ కాంపౌండ్ ఉంది. దీనికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సపరేట్ నేమ్స్ మెన్షన్ చేయాలి. ప్రోపేన్ 1, 2, 3 ట్రై కార్బాక్సమైడ్, ఓకే. 3 ఫంక్షనల్ గ్రూప్స్ కి సఫిక్స్ రావాలి. ఓకే. ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఇలా ఇచ్చామనుకునే నెంబరు ఇది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్ లో నంబరింగ్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ CH2 సింగిల్ బాండ్ CH2 COOH C double bond O NH2. Here COOH is main functional group, amide is sub-functional group. దీనికి ప్రిఫిక్స్ మెన్షన్ చేయాలి, సఫిక్స్ మెన్షన్ చేయాలి. నెంబర్ 1 2 3. ఓకే. 3 కార్బామాయిల్, 3 కార్బామాయిల్. థర్డ్ కార్బన్ కి గ్రూప్ అటాచ్ అయ్యింది. 3 కార్బామాయిల్. 1 2 3 ప్రొపనోయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. 3 కార్బామాయిల్ ప్రొపనోయిక్ యాసిడ్. ఓకే. ఇలా ప్రిఫిక్స్ సఫిక్స్ రెండింటిని యూజ్ చేయాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ వన్,
nitrile, nitrile, C triple bond N. Okay. For example, prefix, prefix, suffix. Prefix వచ్చేసరికి synonym, suffix is nitrile, nitrile or carbonitrile, carbonitrile. ఓకేనా, టూ నేమ్స్ ఉంటాయి, నైట్రైల్, కార్బోనైట్రైల్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ N. ఓకే, కార్బన్ తో స్టార్ట్ అయ్యే ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా సరే మనం నెంబర్ 1 ఇవ్వాలి దానికి. 1 2 యాసిడ్ కానీ ఎన్హైడ్రైడ్ కానీ ఎస్టర్ కానీ వీటన్నిటిలో కూడా ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఉంటుంది, C డబుల్ బాండ్. ఓకేనా, వీటికి నెంబర్ 1 వస్తుంది. రైట్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2. ఈథేన్, ఈథేన్ ప్లస్ CN కదా ఇక్కడ ఉంది. CN వేరే ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు, సో దీనికి మనం సఫిక్స్ ఇవ్వాలి. సఫిక్స్ ఏంటి ఇక్కడ? నైట్రైల్, ఈథేన్ నైట్రైల్, ఈథేన్ నైట్రైల్. నేమ్ కూడా అదే వస్తుంది, వొవెల్స్ ఏమి లేవు కదా, సో సింపుల్ గా మనం ఏం రాయొచ్చు? ఈథేన్ నైట్రైల్, ఈథేన్ నైట్రైల్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 C ట్రిపుల్ బాండ్ N. ఓకే, చైన్ లో ఎక్స్క్లూడ్ అయింది. సైక్లో ప్రోపేన్, సైక్లోప్రోపేన్ సెకండ్ నేమ్ యూజ్ చేయాలి ఎక్స్క్లూడ్ అయితే. ఇంక్లూడ్ అయితే నైట్రైల్, ఎక్స్క్లూడ్ అయితే కార్బోనైట్రైల్, కార్బో నైట్రైల్, కార్బోనైట్రైల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C double bond O, sorry, CH2 CN, CH CN, single bond CH2 CN. Separate name 1 2 3. Propane, propane 1, 2, 3 chain lo include exclude అయినాయి. ట్రైకార్బోనైట్రైల్ 1, 2, 3 ట్రై కార్బోనైట్రైల్. ట్రైకార్బోనైట్రైల్. ఓకే, ట్రైకార్బోనైట్రైల్. ఫర్ ఎగ్జాంపుల్ CH2 C triple bond N, CH2 COOH. COOH is main functional group, CN is subfunctional group. ఓకే, ఇలాంటి కేసులో ప్రిఫిక్స్ యూజ్ చేయాలి 1 2 3. దీని మీద నెంబర్ ఇవ్వకూడదు మనం. ఓకేనా, 3 సైనో, 3 సైనో. ఓకే, ప్రొపనోయిక్ యాసిడ్, 3 సైనో ప్రొపనోయిక్ యాసిడ్. ప్రిఫిక్స్ ని ఇలా యూజ్ చేయాలి. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ N. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి కాంపౌండ్ 1
2, 3. Number of carbons 3. Prop double bond ఏ పొజిషన్ లో ఉంది? సెకండ్ పొజిషన్. Prop 2 in okay. Prop 2 in CN chain లో ఇంక్లూడ్ అయింది. ఓకే, నైట్రైల్. Prop 2 in నైట్రైల్. 1 నైట్రైల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, Prop 2 in 1 నైట్రైల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, 1 మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే CN అనేది ఎప్పుడు కూడా నెంబర్ 1 వస్తుంది కాబట్టి Prop 2 in నైట్రైల్, 2 propene నైట్రైల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. 2 propene నైట్రైల్, 2 propene నైట్రైల్. ఇది కూడా కరెక్టే, రెండు కరెక్టే. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనము ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ ఆర్ C double bond O H. Aldehydes. C double bond O H. Prefix. Formyl. Or oxo. Formyl or oxo. Suffix. AL, OL కాదు, AL. or carbaldehyde. Right. For example, CH3 C double bond O H. Carbon తో స్టార్ట్ అయింది కదా, సో నెంబర్ 1, 2. Number of carbons 2. Ethane plus aldehyde chain లో ఇంక్లూడ్ అయింది AL. ఓవెల్ వచ్చింది కదా, ఈ క్యాన్సిల్ చేసాం. రైట్. ఓకే, ఏ ఆప్షన్స్ ఉన్నామా? ఈథనాల్, ఈథేన్, ఇథనాల్. ఓకే, ఆల్డిహైడ్ అనకూడదు, ఇథనాల్డిహైడ్ అనకూడదు, అది కామన్ నేమ్. ఇథనాల్డిహైడ్ అనేది కామన్ నేమ్. ఓకేనా, ఇథనాల్ అనేది ఐయుపాక్, ఇథనాల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C double bond O H. చైన్ లో ఎక్స్క్లూడ్ అయింది. సైక్లో ప్రోపేన్ కార్బాల్డిహైడ్, సైక్లోప్రోపేన్ సెకండ్ నేమ్ కార్బాల్డిహైడ్. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్సిమం అన్ని కూడా ఈ మోడల్సే ఉంటాయమ్మా. ఓకేనా, నేమ్ చూడండి, 1, 2, 3. ప్రోపేన్ 1, 2, 3. ట్రై సెకండ్ నేమ్ కార్బాల్డిహైడ్. ఈ మోడల్ చాలా డిస్కస్ చేశాం. కార్బాల్డిహైడ్, ట్రై కార్బాల్డిహైడ్. ఓకే, రైట్. ప్రొపనాల్ అనకూడదమ్మా, ప్రొపనాల్ అని అనకూడదు. అలా అన్నారనుకోండి
నంబరింగ్ ఇదిగోండి 1 2 3 4 5 ఇలా ఇచ్చేసేయాలి నంబరు. ఇప్పుడు ఇది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్లో నంబరింగ్ ఇలా ఇవ్వాలి. రైట్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 సింగిల్ బాండ్ CH2 CH2 C double bond OH COOH. Important example. Main functional group is COOH. Subfunctional group is aldehyde. దీన్ని సఫిక్స్ తో రిప్రజెంట్ చేస్తాం, ప్రిఫిక్స్ తో రిప్రజెంట్ చేస్తాం. చాలా మంది డౌట్ ఏంటంటే దీనికి ఎలా 1 ఇస్తాం నెంబర్ 2 3 ఎటువైపు వెళ్ళాలి, ప్రిఫిక్స్ వైపు వెళ్ళాలా లాంగెస్ట్ చైన్ వెళ్ళాలని డౌట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, దీనికి ఆల్రెడీ నెంబర్ 1 వచ్చేసేసి, అంటే ఇది సబ్ ఫంక్షనల్ గ్రూప్. సబ్ ఫంక్షనల్ గ్రూప్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయింది అనుకోండి, అప్పుడు నెంబరింగ్ మనకి ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఓకే, సో 3 4 5 ఎక్కువ మంది మిస్టేక్ చేసే క్వశ్చన్ ఇదే. ఓకేనా, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ప్రిఫిక్స్. ఓకే, చైన్ లో ఎక్స్క్లూడ్ అయింది, పేరెంట్ చైన్ లో లేదు కదా. సో ఇలాంటి కేసులో ఈ ఫస్ట్ నేమ్ యూజ్ చేయాలి. ఓకే, 2-formyl 1 2 3 4 5 pentanoic acid. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ C double bond OH CH2 C double bond OH. COOH is main functional group. Aldehyde is subfunctional group. ఓకే, దీన్ని ప్రిఫిక్స్ తో రాస్తాం, సఫిక్స్ తో రాస్తాం. ఈ కేసులో చైన్ లో ఇంక్లూడ్ అయింది ఆల్డిహైడ్ గ్రూప్. ఓకే, రైట్, 1 2 3 4 C double bond O గ్రూప్ కూడా నేను 4 అని ఇచ్చాను. ఇలాంటి కేసులో నేమ్ ఎలా రాయాలో చూడండి. 4-oxo. ఆక్సో అని మెన్షన్ చేస్తున్నామంటే దానికి నెంబర్ వెళ్తుందమ్మా కంపల్సరీగా. 4-oxo 1 2 3 4 ప్రొపనోయిక్, సారీ బ్యూటనోయిక్ కదా, 4 కార్బన్స్ కదా, బ్యూటనోయిక్ యాసిడ్. రెండు నేమ్స్ కి డిఫరెన్స్ చూడండి. ఈ కేసులో ప్రిఫిక్స్ ఇది, ఈ కేసులో కూడా ప్రిఫిక్సే. చైన్ లో ఇక్కడ ఎక్స్క్లూడ్ అయింది, అప్పుడు ఫార్మైల్ యూస్ చేయాలి. ఓకేనా, ఇది చైన్ లో ఇంక్లూడ్ అయింది, ఈ కేసులో సెకండరీ. ఓకేనా, ఇలా యూస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అమ్మా, ఈ రెండు ఆల్రెడీ నోట్స్ లో ఉన్నాయి ఇవి. ఓకేనా, 3-formyl. వెరీ గుడ్. ఇక్కడ 3-formyl అని రాయకూడదు. ఓకేనా, ఈ కేసులో 3-formyl అని రాయకూడదు, రాస్తే రాంగ్. అది కూడా ఉంటుంది ఆప్షన్. ఓకేనా, కంపల్సరీగా ఇలా చైన్ లో ఇంక్లూడ్ అయినప్పుడు, పేరెంట్ చైన్ తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆల్డిహైడ్ కి కంపల్సరీ నెంబర్ ఇవ్వాలి 4. ఓకే, 3-oxo అనకూడదు. 3-oxo అంటే ఎలా అంటే మెన్షన్ చేస్తే, ఆక్సో అంటే అర్థం ఏంటి, C double bond O గ్రూప్ కి నెంబర్ వస్తే ఆక్సో అని మెన్షన్ చేయాలి. ఓకేనా, 4-oxo, 4th atom ఎవరు, C double bond, 4-oxo అనేది కరెక్ట్. ఓకేనా, ఒకవేళ ఫర్ సపోజ్, రైట్, నెక్స్ట్ వన్ ఆల్డిహైడ్ కీటోన్.
ketone. R C double bond O R ketone. Ketone. దీనికి ప్రిఫిక్స్ వచ్చేసరికి ఆక్సో అని వస్తుంది. ఆక్సో ఆర్ కీటో అని కూడా అంటుంటారు. సఫిక్స్ ఓన్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఓన్ సింపుల్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీటోన్ రాయాలంటే మినిమం 3 కార్బన్స్ ఉండాలి. ఇట్ ఈస్ ఎ కీటోన్. ఓకే, 1 2 3 ప్రొపనోన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 C double bond O CH3. ఈ కేసులో కంపల్సరీగా నెంబర్ మెన్షన్ చేయాలి. ఎందుకనంటే 1 2 3 4 1 2 3 4. ఈ డైరెక్షన్ లో C double bond O గ్రూప్ కి 3 వస్తుంది, అంటే ఇది రాంగ్, హైయెస్ట్ నెంబర్ వస్తుంది. ఈ డైరెక్షన్ లో లోయెస్ట్ నెంబర్ వస్తుంది, లోయెస్ట్ నెంబర్ రావాలి C double bond O గ్రూప్ కి. సో 2 బ్యూటానోన్. ఈ క్యాన్సిల్ చేసేసాను, ఒకవేళ వచ్చింది కదా ఓ, ఈ క్యాన్సిల్ చేశాను, 2 బ్యూటానోన్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 C double bond O CH2 COOH. ఈ కాంపౌండ్ ఉంది. దీనికి నేమ్ ఎలా రాయాలో చూడండి. అయిపోయింది. ఒకటి చూడండి ఎగ్జాంపుల్, CH3 C double bond O CH2 COOH. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇస్ యాసిడ్. 1 2 3 4. ఓకే, 3 ఆక్సో. నెంబర్ వచ్చింది కదా, ఆక్సో 1 2 3 4 బ్యూటానోయిక్ యాసిడ్. ఓకేనా? 3 ఆక్సో బ్యూటానోయిక్. ఇది కూడా కలుపుకోవాలి. 1 2 3 4 బ్యూటానోయిక్ యాసిడ్. ఓకేనా అమ్మా? రైట్. ఎక్స్క్లూడెడ్ కేసులో కీటోన్ మెన్షన్ చేయాలి. ప్రీవియస్ కేసు మనం డిస్కస్ చేసాం కదా. ఫర్ సపోజ్ ఎక్స్క్లూడ్ అయింది అనుకోండి, ఇలా ఎక్స్క్లూడ్ అయితే 1 2 3 4 5 2 ఆక్సో మిథైల్ సెకండ్ కార్బన్ కి అటాచ్ అయింది కదా 2. ఓకేనా? సెకండ్ కార్బన్ కి గ్రూప్ అటాచ్ అయింది 2 కీటో అనాలమ్మా. ఆక్సో అనకూడదు, కీటో. ఎక్స్క్లూడ్ అయితే కీటో. 2 కీటో మిథైల్ పెంటనోయిక్ యాసిడ్. ఓకేనా? సేమ్ ఆల్డిహైడ్ లాగే వస్తుంది. ఫార్ములా అని రాయకూడదు, కీటో అనాలి. కీటో గ్రూప్ కదా ఇది. ఓకేనా? కీటోన్ కాబట్టి కీటో అనాలి, ఫార్ములా అనకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి కొంచెం. రైట్. ఓకే, ఇంతవరకు చూసుకుని ఈరోజు కొంచెం లేట్ అయింది క్లాసు. రేపు ఒక 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకేనా? ఇంతవరకు చూడండి, ఈరోజు నోట్స్ పెడతాను. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి మొత్తం కూడా. ఓకేనా? రేపటి క్లాస్లో మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఐయుప్యాక్ POC కూడా స్టార్ట్ చేస్తాం.